హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు వనదేవత బంగారు పావురాలు కథ చెప్పుకుందాం. మనోహర రాజధాని నగరానికి చివరగా ఒక పర్ణ కుటీరాన్ని నిర్మించుకొని సాంబయ్య అనే ముసలివాడొకడు తన ఒక్కగానొక్క కుమార్తెతో నివసిస్తూ ఉండేవాడు. సాంబయ్య కుమార్తె పేరు సుగంధి. సుగంధి చాలా చక్కటి అందగత్తె. ఆమె నవ్వితే వెన్నెల జల్లు కురిసినట్టు ఉండేది. మాట్లాడితే మధురమైన సంగీతం వినిపిస్తున్నట్లుగా ఉండేది. అప్సరకాంతల అందం కూడా ఆమె ముందు దిగదుడిపే అన్నంత సౌందర్య శోభతో వెలుగొందుతూ ఉండేది. సుగంధికి చక్కటి నేస్తం ఒక చిలుక. సాంబయ్య తన పర్ణ కుటీరం చుట్టూ రకరకాల పూల మొక్కల్ని నాటి చక్కటి ఉద్యానవనంలా తయారు చేశాడు. ఆ ఉద్యానవనంలో పూసే పూలతో అందమైన పూమాలలు కట్టేది సుగంధి. సాంబయ్య ఆ పూలదండలను రాజధాని నగరంలో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు. సుగంధి తన పెంపుడు చిలుకతో ఎప్పుడూ ఉద్యానవనంలో ఆడుకుంటూ పూల మొక్కలను పసిపాపలకు మళ్ళీ ఎంతో శ్రద్ధగా పెంచేది. వేకువజామునే లేవటం, వారి పర్ణ కుటీరానికి సమీపంలో ప్రవహిస్తున్న నదిలో స్నానం చేయటం, ఉద్యానవనంలో పూలు కోసి తండ్రి నిద్ర మేల్కొనేసరికి మాలలు కట్టి సిద్ధం చేయటం సుగంధి ప్రతిరోజు చేసే పని. అయితే ఆ రోజు సాంబయ్య మేల్కొనేసరికి సుగంధి ఇంకా నిద్ర లేవలేదు. కారణం ఏమిటో అంతుపట్టలేదు సాంబయ్యకు. ఆ రోజే రాజధాని నగరంలో ఒక ధనికుడి ఇంట పెళ్లి జరగబోతోంది. ఆ పెళ్లి అలంకరణకు గాను సాంబయ్య చక్కటి పూలదండలను తెచ్చి ఇస్తానని ధనికుడికి మాట ఇచ్చాడు. ఆ రోజు రాత్రి నిద్రపోబోయే ముందు కూతురు సుగంధితో ఆ విషయం చెప్పి పెందలాడే లేచి కొంచెం పెద్ద మొత్తంలో పూలమాలలు సిద్ధం చేయమని చెప్పాడు. సరేనంది సుగంధి. రోజు వేకువజామునే లేచి పూమాలలు సిద్ధం చేసే సుగంధి ఆ రోజు చాలా ప్రొద్దెక్కేసరికి నిద్ర లేవలేకపోయింది. ధనికుడితో మాట పడవలసి వస్తుందని గాబరాపడ్డాడు సాంబయ్య. సుగంధిని నిద్ర లేపాడు. ఉలిక్కిపడి మేల్కున్న సుగంధి చుట్టూ గాబరాగా చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. సాంబయ్య బెంగబడిపోయి, ఎంత పనిచేశావు తల్లి, నిన్ను నమ్ముకుని ఆ ధనికుడికి పూలదండలు తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను. పైగా అతని ఇంట ఈరోజు పెళ్లి కూడాను. ఇప్పుడు నిద్ర లేచిందానివి ఎప్పుడు పూలు కోస్తావు, ఎప్పుడు మాలలు కడతావు, ఆ ధనికుడితో మాట పడవలసి వస్తుందో ఏమో అంటూ గాబరాగా కుటీరంలో అటూ ఇటూ పచార్లు చేయటం ప్రారంభించాడు సాంబయ్య. అదే సమయంలో కుటీరం చూరులో నుంచి పరుగు తీస్తున్న ఎలుకపిల్ల పట్టుదప్పి సరాసరి సాంబయ్య నడినెత్తిన పడింది. తుళ్ళిపడిన సాంబయ్య ఎగిరి పక్కకి దూకాడు. ఎలుకపిల్ల భయంతో ఎగిరి కిందకి దూకి ఎటో పారిపోయింది. ఈ దృశ్యం చూసిన సుగంధి పొట్ట చెక్కలయ్యేటట్టు గలగల నవ్వటం ప్రారంభించింది. అసలే కోపంలో ఉన్న సాంబయ్యకు కూతురు నవ్వు మరింత కోపాన్ని కలిగించింది. నవ్వుతున్న ఆమెను ఏదో అనేందుకు ఆమె కేసు తిరిగిన సాంబయ్య సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ అలాగే ఉండిపోయాడు. గలగల నవ్వుతున్న సుగంధి నోటి నుంచి బంగారు రంగులోనున్న పువ్వులు జలజలా రాలుతున్నాయి. మతిపోయిన వాడిలా కూతురునే చూస్తుండిపోయాడు సాంబయ్య. తను చూస్తున్న దృశ్యం కల్లో నిజమో అర్థం కాలేదు సాంబయ్యకు. సుగంధి నవ్వటం ఆపేసరికి ఆమె ముందు పెద్ద పూలగుట్ట తయారైంది. ఆ పువ్వులన్నీ బంగారు రంగులో ఉండటమే కాక అద్భుతమైన సువాసనలు వెదజల్లసాగాయి. ఆ పూల సువాసనలు పర్ణ కుటీరంలోనే కాక ఆ పరిసర ప్రాంతమంతా గుబాళించసాగాయి. విస్తుపోయి కూతురు సుగంధి వంకే చూస్తూ ఉండిపోయాడు సాంబయ్య. అమ్మా సుగంధి, ఏమిటి తల్లి ఈ విచిత్రం? నువ్వు నవ్వితే పువ్వులు రాలుతున్నాయేమిటి? నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరిగిందమ్మా అంటూ అడిగాడు ఆశ్చర్యంగా. సుగంధి ఒక్క క్షణం ఏదో గుర్తు చేసుకుంటున్నట్లుగా మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత తండ్రి కేసి చూస్తూ, నాన్న,
ఈ విషయంలో నన్ను ఎప్పుడూ ప్రశ్నించవద్దు. ఇది పరమరహస్యం. చెప్పినట్టయితే నేను నీకు దక్కను అంటూ చెప్పింది సుగంధి. ఆ మాటలు వింటూనే కలవరపడ్డాడు సాంబయ్య. అమ్మా, నిన్ను నా నుంచి దూరం చేసే విషయమైతే అసలు చెప్పవద్దు. ఈ సంగతిని గురించి నిన్నింకెప్పుడూ ప్రశ్నించను అన్నాడు సాంబయ్య. సుగంధి నదీ స్నానం చేసి వచ్చి బంగారు రంగు పూలను చిత్ర విచిత్రమైన దండలుగా అల్లి తండ్రికి ఇచ్చింది. వాటిని తీసుకుని పరమానంద భరితుడవుతూ రాజధాని నగరం కేసి వెళ్ళిపోయాడు సాంబయ్య. సాంబయ్య పూలదండ బుట్టతో సహా రాజధాని పురవీధుల్లో అడుగుపెట్టగానే బంగారు రంగు పూల సువాసనలు పురవీధుల నలుదిశలా వ్యాపించి పురజనుల్ని ఆశ్చర్యచకితుల్ని చేశాయి. ముసలివాడైన సాంబయ్య అటువంటి అద్భుత సువాసనలు వెదజల్లే పూలను ఎక్కడ సంపాదించాడో ఎవరికీ అర్థం కాలేదు. సాంబయ్య ధనవంతుడి ఇంటికి చేరి పూలదండలు అందించాడు. అంతటి అద్భుత పరిమళాలను వెదజల్లే పూలతో చిత్ర విచిత్రంగా అల్లబడిన దండలు చూసి ధనవంతుడితో పాటు పెళ్లి ఇంట ఉన్నవారందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ధనవంతుడి ఇంట పెళ్లి మరింత ఉత్సాహంగా సంతోషంగా జరిగింది. అటువంటి పూలదండలను అల్లించినందుకు మగ పెళ్లివారు ధనవంతుణ్ణి ప్రత్యేకంగా అభినందించారు. ధనవంతుడు పూలదండ ఖరీదుతో పాటు సాంబయ్యకు విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. సాంబయ్య, నా ఇంట ఈరోజు ఈ పెళ్లి ఇంత ఉత్సాహంగా ఆనందదాయకంగా జరగటానికి సగం కారణం నీ పూలదండలే. ఇంతటి అద్భుతమైన పూలను ఎక్కడ సంపాదించావయ్యా అన్నాడు. సాంబయ్య ఆ ధనవంతుడికి వినయంగా నమస్కరిస్తూ, అయ్యా, కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో దొరికిన అందమైన పూల మొక్కను నీరు పోసి పెంచి పెద్ద చేశాను. అది ఈనాడు విచిత్రమైన పూలను ఇస్తుంది అని చెప్పాడు సాంబయ్య. ఈ విషయం మనోహర రాజ్యాన్ని పరిపాలించే మహారాజైన జయశీలునికి తెలిసిపోయింది. సాంబయ్యను వెంటనే తన సమక్షానికి తీసుకురమ్మని భటులను పంపాడు. ధనవంతుడు ఇచ్చిన కానుకలతో ఉత్సాహంగా సంతోషంగా పర్ణ కుటీరానికి పోతున్న సాంబయ్యను ఆపి మహారాజు దగ్గరికి తీసుకొచ్చారు రాజభటులు. సాంబయ్య తన పేరు ఉన్న చోటు చెప్పి చేతులు కట్టుకొని మహారాజు ముందు వినయంగా నిలబడ్డాడు. సాంబయ్య పూలబుట్ట అతని పక్కనే ఉంది. ఖాళీ పూలబుట్టతో సహా సాంబయ్య మహారాజుకు సమీపంలో నిలబడగానే పూలబుట్టలో నుంచి అద్భుతమైన సువాసనలు మహారాజు ముక్కుపుటాలకు సోకాయి. మహారాజు సంభ్రమాశ్చర్యాలతో సాంబయ్య కేసి చూస్తూ అతన్ని ఉద్దేశించి, సాంబయ్య, మా రాజభటులు చెబితే ఏమో అనుకున్నాను. నిజంగా నువ్వు దండలు కడుతున్న పూలు చాలా అద్భుతమైనవే. ఆ పూల పేరేమిటి అని అడిగాడు జయశీలుడు. సాంబయ్య బుట్టలో రాలి ఉన్న 2 బంగారు రంగు పూలను తీసి మహారాజుగారికి ఇస్తూ ఒక్క క్షణం ఆలోచించి, ప్రభు, వీటిని సువర్ణ సుగంధాలు అని నేను పెట్టుకున్న పేరు తప్ప వేరే పేరేమీ లేదు. కొన్ని ఏండ్ల క్రితం అడవిలో దొరికిన ఒక అందమైన మొక్కని నీరు పోసి ప్రాణపదంగా పెంచుతూ వచ్చాను. అది ఈనాడు నాకు ఇటువంటి సువాసన గల పూలను ఇస్తూ జీవనాధారమైంది అని చెప్పాడు సాంబయ్య. జయశీలుడు తన చేతిలోని బంగారు పువ్వుల వాసన చూస్తూ వాటి అద్భుత పరిమళానికి పరవశించిపోయాడు. ఆ సరికే ఆ పూల వాసన అంతఃపురం అంతటా గుప్పుమని వ్యాపించింది. జయశీలును పట్టపురాణి విద్యావతి, వారి ఒక్కగానొక్క కుమారుడైన కాంతిశీలుడు ఆ పూల వాసనను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. మహారాణి ఆ సువర్ణ సుగంధాలను చూస్తూ పరమానంద భరితురాలైంది. యువరాజు కాంతిశీలుడు కూడా ఆ పూల పరిమళాలకు ఎంతో అబ్బురపడ్డాడు. మహారాణి సాంబయ్య కేసి అభ్యర్థనపూర్వకంగా చూస్తూ, సాంబయ్య గారు, దేవీ పూజకు సరైన అర్హత గల పువ్వులు ఇవేనని నా అభిప్రాయం. అందువల్ల ప్రతిరోజు ఉదయం ఈ పూలతో అల్లిన 2 దండలు తెచ్చివ్వండి అని అడిగింది. సాంబయ్య మహారాణికి వినయంగా నమస్కరిస్తూ, ఎంత మాట మహారాణి, తమరు కోరటం నేను కాదనటమా? ప్రతిరోజు పూచే సువర్ణ సుగంధాలను తమకే సంతోషంగా సమర్పిస్తాను అని చెప్పాడు. ఆ తర్వాత మహారాజుగారు
సాంబయ్యకు కొంత ధనం ఇచ్చాడు. ఆ రోజు తన అదృష్టం పండిందని సంతోషపడుతూ తన కుటీరానికి చేరుకున్నాడు సాంబయ్య. ఆ విషయాన్ని కుమార్తె సుగంధికి తెలియచేశాడు. అంతా ఆలకించిన సుగంధి, నాన్న, ప్రతిరోజు మహారాణి వారి దేవీ పూజకు పూలదండలు ఇచ్చేందుకు నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఈ పూలను గురించిన రహస్యము పొరపాటును కూడా ఎవరికీ చెప్పవద్దు. అలా చెప్పినట్లయితే నేను పెద్ద ప్రమాదంలో చిక్కుకొని నీకు దక్కకుండా పోతాను అంటూ తండ్రిని హెచ్చరించింది సుగంధి. సరేనన్నాడు సాంబయ్య. ఆ రోజు మొదలు ప్రతిరోజు ఉదయం తను నవ్వినప్పుడు నోటి నుంచి రాలిన పూలతో దండలు అల్లి తండ్రికి ఇచ్చేది సుగంధి. సాంబయ్య వాటిని మహారాణి వారికి అందజేసి వారి ఇచ్చిన సొమ్ముతో తిరిగి వచ్చేవాడు. క్రమంగా సాంబయ్య ధనవంతుడయ్యాడు. పర్ణకుటీరం స్థానంలో అందమైన చిన్న భవనం కట్టించాడు. చుట్టూ ఉన్న ఉద్యానవనాన్ని మరింత విశాలం చేశాడు. సుగంధి తన నేస్తమైన చిలుకతో భవనంలోనూ ఉద్యానవనంలోనూ సంతోషంగా కాలం గడిపేది. ఇలా ఉండగా నవరాత్రి పండగ వచ్చింది. ఆ రోజు విజయదశమి. అంతకు ముందు రోజే రోజు ఇచ్చే 2 పూలదండలతో పాటే మరికొన్ని పూలదండలు తెచ్చిపెట్టమని సాంబయ్యతో చెప్పింది మహారాణి. పూసే పూల చెట్టయితే పూస్తుందో పూయదోననే సందేహపడవచ్చు గాని నవ్వితే రాలే పూలతో ఎన్ని దండలైనా తయారు చేయవచ్చుననే అభిప్రాయపడి మహారాణికి మాట ఇచ్చేశాడు సాంబయ్య. ఇంటికి తిరిగి రాగానే ఆ విషయం కుమార్తె సుగంధితో చెప్పాడు. మర్నాడు తెల్లవారగానే నిద్ర మేల్కున్న సుగంధి తన పెంపుడు చిలుక ఏదో జబ్బుతో చచ్చి పడుండటం చూసి విలపించడం ప్రారంభించింది. నిర్జీవమైన తన నేస్తం చిలుక మృతదేహాన్ని చూస్తుంటేనే సుగంధికి దుఃఖం ఆగలేదు. అయితే ఈ దృశ్యం చూసిన సాంబయ్యకు మతిపోయినంత పనైంది. చిలుక కోసం విలిపిస్తున్న తన కుమార్తెను నవ్వించడం మాట అటుంచి ఆమెను ఊరడించడం ఎలాగో అర్థం కాలేదు. పైగా అప్పటికే తెల్లవారి చాలా సమయం గడిచిపోయింది. మహారాణి వారు తను తెచ్చే దండల కోసం ఎదురు చూస్తూ ఉంటారన్న సంగతి గుర్తుకు వచ్చి మరింత బేంబేలు పడిపోయాడు. ఇక ఆ రోజుకు సుగంధి నోటి నుంచి పువ్వులు రాలవని నిర్ణయించుకొని వట్టి చేతులతో అంతఃపురానికి తిరిగి వచ్చి మహారాణి వారి దర్శనం చేసుకొని, క్షమించాలి మహారాణి, నా దురదృష్టమేమిటో గాని ఈరోజు సువర్ణ సుగంధాలు పుష్పించే మొక్కకు ఒక్క పువ్వు కూడా పూయలేదు. వాడిపోయినట్టున్న ఆ పూల మొక్కలను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అని కంట తడిబెడుతూ చెప్పాడు సాంబయ్య. మహారాణికి ఎందుకనో సాంబయ్య మాటలు నమ్మబుద్ధి కాలేదు. అతడు ఎక్కువ ధనానికి ఆశించి ఇలా అబద్ధం చెబుతున్నాడేమోననిపించింది. సాంబయ్య, నీకు ధనాశ అధికమైపోయినట్లే ఉంది. లేకుంటే నిన్నటి వరకు పూలు పూచిన పూల మొక్క ఈరోజు ఉన్నట్టుండి వాడిపోయిందంటే ఎవరు నమ్ముతారు? నీకు కావాల్సినంత ధనము బంగారము ఇస్తాను, వెళ్ళి పూలదండలతో తిరిగిరా అంటూ చెప్పింది మహారాణి. మహారాణి మాటలకు ఏం సమాధానం చెప్పాలో తోచక ఇంటికి తిరిగి వచ్చాడు సాంబయ్య. తన గదిలో శోకదేవతలా కూర్చున్న సుగంధిని చూసి నిజంగానే అతడి కడుపు తరుక్కుపోయింది. ఇటువంటి విచారంలో మునిగి ఉన్న కుమార్తెను నవ్వమని, పువ్వులు కురిపించమని అడిగేటందుకు అతడికి మనస్కరించలేదు. మహారాణి వారికే ఏదో విధంగా నచ్చ చెప్పాలనే ఉద్దేశంతో అంతఃపురానికి తిరిగి వచ్చాడు సాంబయ్య. అమ్మా మహారాణి, ఈ రోజుకు నన్ను క్షమించు తల్లి. ఈరోజు పూలదండలు కాదు కదా, ఒక్క పువ్వును కూడా తమకు సమర్పించుకోలేని అసమర్థుణ్ణి నేను. రేపటి నుంచి యథాప్రకారం తమకు పూలదండలు అందచేస్తాను అంటూ చెప్పాడు. సాంబయ్య మాటలు విని విస్తుపోయింది మహారాణి. సాంబయ్య ఆ రోజు తనకు పూలదండలు ఎందుకు ఇవ్వనంటున్నాడో అర్థం కాలేదు. ఈ పూయని చెట్టు రేపు మాత్రం ఎలా పూస్తుంది? ఈ విధంగా ఆలోచించిన మహారాణికి సాంబయ్య మీద ఎక్కడలేని కోపం ముంచుకు వచ్చింది. తన పూజకు ఆటంకం కలిగినందుకు ఆమె కోపంతో ఉగ్రురాలైపోయింది. అదే సమయంలో యువరాజు కాంతిశీలునితో సహా అక్కడికి వచ్చిన మహారాజు జరిగిన సంగతి తెలుసుకొని కోపోద్రేకంతో మండిపడుతూ
తక్షణం సాంబయ్యను బంధించి చెరసాలలో వేయమని ఆజ్ఞాపించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మహారాణి ఏదో విధంగా తన పూజ ముగించడానికి పూజామందిరంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇదంతా చూస్తున్న యువరాజు కాంతిశీలునికి సాంబయ్యను బంధించి చెరసాలలో వేయించటం అధర్మం అనిపించింది. ప్రతిరోజు పూలదండలు ఇచ్చే సాంబయ్య ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోయాడో అన్న విషయం మీద విచారణ జరిపించకుండా సాంబయ్యను చెరసాలలో వేయమనటంలో తన తండ్రి తొందరపడ్డాడనిపించింది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామనే ఉద్దేశంతో యువరాజు కాంతిశీలుడు తన మిత్రుడైన మోహనుణ్ణి వెంటబెట్టుకొని రాజధాని నగరపు చివర్లో ఉన్న సాంబయ్య భవనానికి వచ్చాడు. విశాలమైన ఉద్యానవనంలో చిన్న బొమ్మరిలులాగా ఉన్న ఆ చిన్న భవనాన్ని చూసిన కాంతిశీలునికి ఎంతో ముచ్చట వేసింది. మిత్రులిద్దరూ అశ్వాలు దిగి ఉద్యానవనంలో ప్రవేశించి ఎంతో చక్కగా తీర్చిదిద్దిన ఆ ఉద్యానవనంలో వివిధ రకాల పూల మొక్కలను చూసి ఆనందిస్తూ భవనాన్ని సమీపించారు. మోహనుడు ఆ భవనపు తలుపులు తట్టి పిలిచాడు. విచార వదనంతో ఉన్న సుగంధి వచ్చి తలుపులు తెరిచింది. తలుపులు తెరిచి తన ఎదురుగా నిలబడిన సుగంధి అందాన్ని చూస్తూనే ముగ్ధుడైపోయాడు కాంతిశీలుడు. ఆమె సౌందర్య శోభను చూస్తున్నా అతనికి నోటి వెంట మాట రాలేదు. సుగంధి కూడా కాంతిశీలుని రూపానికి ముగ్ధురాలైపోయింది. ఆమె తన విచారాన్ని మర్చిపోయి క్షణకాలం అలాగే కాంతిశీలుని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. పూర్వజన్మ అనుబంధమా అన్నట్లు ఇద్దరి కళ్ళు మూగ భాషలో ఏవేవో మాట్లాడుకున్నాయి. వారిద్దరి వంక విస్తుపోయి చూస్తూ తనలో తనే నవ్వుకుంటూ మౌనంగా నిలబడిపోయాడు మోహనుడు. కొద్ది క్షణాల తర్వాత తేరుకున్న సుగంధి సిగ్గుపడుతూ ఎవరు మీరు అని అడిగింది. మైమరచి ఆమెనే అలా రెప్పలార్పకుండా చూస్తుండిపోయినందుకు తనలో తానే సిగ్గుపడిపోయాడు యువరాజు. ఆమె ప్రశ్న విని సమాధానం చెప్పమన్నట్టు మిత్రుడైన మోహనుడి వంక చూశాడు. మోహనుడు యువరాజు చూపులను గ్రహించి ఇతను నా మిత్రుడు, మనోహర దేశపు యువరాజు, పేరు కాంతిశీలుడు అంటూ చెప్పాడు మోహనుడు. యువరాజు అన్న మాట వింటూ తడబడుతూ లోపలికి దయచేయండి అంటూ ఆహ్వానించింది సుగంధి. కాంతిశీలుడు లోపలికి అడుగుపెట్టాడు. మోహనుడు మాత్రం వారి ఇరువురికి ఏకాంతం కలిగించాలనే ఉద్దేశంతో మిత్రమా, నేనెలా కాసేపు ఉద్యానవనంలో తిరిగి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాంతిశీలుడు లోపలికి వచ్చి సుగంధి చూపించిన ఆసనం మీద కూర్చున్నాడు. సుగంధి సిగ్గుపడుతూ కాంతిశీలుని కళ్ళల్లోకి చూడలేక తలదించుకొని నా పేరు సుగంధి, మీ తల్లిగారికి ప్రతిదినం పూలదండలు అందించే సాంబయ్య నా తండ్రి అని చెప్పింది. సుగంధి మాటలతో తను అక్కడికి వచ్చిన పని గుర్తుకు వచ్చింది కాంతిశీలుడికి. సుగంధి, ఈరోజు పూలదండలు తీసుకురాని కారణంగా మీ తండ్రిని బంధించి చెరసాలలో వేయించారు మా తండ్రి గారు. సువర్ణ సుగంధాలను పుష్పించే పూల మొక్కకు ఈరోజు పువ్వులు పూయని మాట నిజమేనా అంటూ అడిగాడు యువరాజు కాంతిశీలుడు. తండ్రిని చెరసాలలో వేశారని వినగానే కలవరపడింది సుగంధి. ఆమె ఆందోళనగా తలెత్తి కాంతిశీలుని కేసి చూస్తూ యువరాజా, మా తండ్రి గారిని మీరే కాపాడాలి. పూలదండలు తీసుకురాకపోవటంలో ఆయన తప్పేమీ లేదు. ఎందుకనో ఆ పూల మొక్కకు ఈనాడు పూలు పూయలేదు. నా మాట నమ్మండి అంది సుగంధి. ఆమె మాటలు నిజమేననిపించాయి కాంతిశీలునికి. విచారించకు సుగంధి, మీ తండ్రిని చెరసాల నుంచి విడిపించే భారం నాది. అయితే మరో విషయాన్ని మనసులో దాచుకోలేక చెబుతున్నాను. నిన్ను చూసిన క్షణంలో నీ మీద ప్రేమ పుట్టుకు వచ్చింది. నిన్నే వివాహం చేసుకుని భార్యగా స్వీకరించాలని అభిప్రాయపడుతున్నాను. అందుకేమైనా అభ్యంతరమా అంటూ సూటిగా అడిగాడు యువరాజు కాంతిశీలుడు. అతని మాటలకు సిగ్గుల దొంతరయింది సుగంధి. క్షణంసేపు ఆమె నుంచి ఎటువంటి సమాధానం వెలువడలేదు. చెప్పు సుగంధి, ఇందులో ఎటువంటి బలవంతమూ లేదు. నువ్వు అంగీకరించకపోతే నీ తండ్రి చెరసాలలోనే ఉండిపోతాడని నువ్వు భయపడనక్కరలేదు. నీ అభిప్రాయం ఎటువంటిదైనా నీ తండ్రిని విడిపించే పూచీ నాది అంటూ హామీ ఇచ్చి మళ్ళీ అడిగాడు కాంతిశీలుడు.
సుగంధి నెమ్మదిగా తలెత్తి అతని వంక చూసింది. యువరాజా, నాకు ఇటువంటి ఎదురు చూడని అదృష్టం కలిసి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండలేదు. మిమ్మల్ని వివాహం చేసుకునేటందుకు నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే నాదో చిన్న షరతు అంది సుగంధి. కాంతిశీలుడు ఆమె మాటలకు సంతోషపడుతూ, చెప్పు సుగంధి, ఎలాంటి షరతునైనా అంగీకరించేందుకు సిద్ధమే నేను అన్నాడు. మరేం లేదు యువరాజా, నన్ను వివాహం చేసుకున్న తర్వాత ఎటువంటి విచిత్రమైన సంఘటనలు జరిగినా వాటిని గురించి నన్నేమీ ప్రశ్నించకూడదు. నాకు స్వేచ్ఛనివ్వాలి అంది సుగంధి. యువరాజు తేలికగా నిట్టూర్చి, అంతే కదా, వివాహం జరిగిన దగ్గర నుంచి నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఎలాంటి విషయంలోనూ నిన్ను నేను ప్రశ్నించను, సరేనా అంటూ మాట ఇచ్చాడు యువరాజు కాంతిశీలుడు. అయితే ఇంకా ఆలస్యం దేనికి? అంతఃపురానికి బయలుదేరండి. మహారాజుగారిని ఒప్పించి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిద్దాము అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన మోహనుడు. సిగ్గుతో చిరునవ్వు నవ్వుతూ తలదించుకుంది సుగంధి. వనదేవత బంగారు పావురాలు మొదటి భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.